జహీరాబాద్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశించి ఏంటంటే, ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అనేది ఈ గవర్నమెంట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. నిన్న మనం చూస్తే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఈ దేశ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పార్లమెంట్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం, అట్లాగే ఈ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ పద్దు అనేది బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల అణగారిన వర్గాలకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదు. ఇవి అంకెల గారడి తప్పితే ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఎలాంటి ప్రయోజనాలు ఉనగూరే ప్రసక్తి లేకుండా పోతుంది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు, ఇది కనీసం మనిషికి కావాల్సినటువంటి అవసరాలు. వీటికి సంబంధించినటువంటి ఇలా విద్య చూడండి, ఆ పడాపడుతున్నటువంటి పాఠశాలలు ఆ విద్యారంగానికి సరిగ్గా కేటాయించడం లేదు, వైద్య రంగానికి కేటాయించడం లేదు. ఇలా కేంద్ర ప్రభుత్వం ముసలి కన్నీరు కారుస్తూ ఈ రాష్ట్రానికి అనా పైసా ఇవ్వలేదండి. తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ పేరు కూడా ఎత్తలేదు. ఈరోజు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. అట్లాగే రాష్ట్రంలో కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఏదైతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కూడా అణగారిన వర్గాలైనటువంటి బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చే విధంగా లేదు. ఇది మోసపూరితమైనటువంటి బడ్జెట్. జనాకర్షితమైనట్టుగా ఏదో మసిగూసి మారేడుగా చేసి ఈ యొక్క బడ్జెట్ పద్దును ఇలా లక్షల కోట్ల రూపాయలు చూపించడం తప్పితే ఇక్కడ ప్రజలకు ఉనగూరేది ఏమీ లేదు. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ కోట్లాది మంది ప్రజల భవిష్యత్తుతోటి ఈ యొక్క మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి, ఆచరణకు సాధ్యంగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పథకాల్ని అమలు చేయకుండా, ఈరోజు చిత్తశుద్ధి లేకుండా ఈరోజు ప్రజలను అనేక రకాలుగా మభ్యపెడతా ఉంది. కాబట్టి ధర్మ సమాజ్ పార్టీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఈ యొక్క విధానాన్ని ఖండిస్తూ రాబో కాలంలో భవిష్యత్తులో ఈ యొక్క ఆ ప్రభుత్వం మేనిఫెస్టోలో అమలు చేస్తామని ఈ యొక్క హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఆ పార్టీ ఆ ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పేసి, ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెప్పేసి కోరుతా ఉన్నాం, మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మరో విషయం ఏంటంటే, రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీలో ఉండబోతుంది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ జహీరాబాద్, సంగారెడ్డి, నారాయణఖేడ్, అట్లాగే మెదక్, సిద్దిపేట, పటాన్చెరు అన్ని ప్రాంతాల్లో కూడా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అట్లాగే మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా సింగిల్ విండో చైర్మన్ కూడా ప్రతి ఎన్నికలో ధర్మ సమాజ్ పార్టీ ఏకైక పార్టీ, కోట్లాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల తరఫున ఏకైక పార్టీ ధర్మ సమాజ్ పార్టీ బరిలో ఉండబోతుంది. కాబట్టి ఆ పార్టీ అభ్యర్థుల్ని మేము బరిలో నిలుపుకున్నాం. కాబట్టి మీ ముందుగా తెలియజేస్తా ఉన్నాం, లోకల్ బాడీ ఎలక్షన్స్ కి, స్థానిక ఎన్నికలకి కార్యకర్తలతో పాటుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలందరూ కూడా సన్నద్ధం కావాలని మేము మీ ద్వారా పిలుపునిస్తున్నాం, కోరుతా ఉన్నాం. అమలు చేయడంలో ఇవి పూర్తిగా విఫలమవుతున్నాయి. 10% కూడా రాజ్యాంగాన్ని అమలు చేయ ఈ యొక్క పాలక వర్గాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడతామని మీ ముందు తెలియజేస్తున్నాం, మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ మీడియా మిత్రులకి ధన్యవాదాలు.